నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఇరవై 26న పొంగనూరులో పర్యటించనున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అమ్మనాన్నంటిన క్రిస్మస్ సంబరాలు. చర్చిలు, ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక ఆరాధనలు నిర్వహించిన క్రైస్తవులు. సీఎం చంద్రబాబును కలిసిన వెంకటరమణరాజు. బంగ్లాదేశ్ హత్యాకాండను ఖండిస్తూ నిరసన తెలిపిన హిందూ సంఘాలు. వార్తలను వివరాలు. సామల మండలంలోని 13 పంచాయతీల్లో మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలు గురువారం పర్యటించారు. మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గంగాధర్ రాయల్ ఆధ్వర్యంలో వారికి ఘనంగా స్వాగతం లభించింది. గురికాని వారిపల్లి గ్రామంలో పర్యటన ప్రారంభించారు. పలువురు తమ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. అనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తలను వారు పరామర్శించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుమలలోని శ్రీవారి లడ్డు విక్రయ కేంద్రంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గురువారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి స్వయంగా కౌంటర్ వద్దకు వెళ్లి లడ్డూల జారీ విధానాన్ని, సిబ్బంది పనితీరు, లడ్డూ బరువును తనిఖీ చేశారు. అనంతరం లడ్డూ కౌంటర్లోని కియోస్క్ యంత్రం వద్ద దర్శనం కాని భక్తులకు ఆధార్ నమోదు ద్వారా యూపీఐ చెల్లింపు చేసి లడ్డూలు పొందే విధానాన్ని పరిశీలించి భక్తుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత బూందీ పోటుకు వెళ్లి బూందీ తయారీని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించడంలో భాగంగా లడ్డూ విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం టీటీడీ రోజుకు 4 లక్షల లడ్డూలు, 8,000 కళ్యాణోత్సవ లడ్డూలను భక్తులకు విక్రయిస్తోందని తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా లడ్డూల కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. లడ్డూల నాణ్యత, రుచి, క్యూ లైన్లలో వేచి ఉండే సమయం తగ్గించడం వంటి సౌకర్యాలపై భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో లడ్డూల ఉత్పత్తిని పెంచి కౌంటర్ల వద్ద త్వరితగతిన భక్తులు లడ్డూలు పొందే విధంగా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ తనిఖీల్లో చైర్మన్ వెంట శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, పోటు పేష్కర్, మునిరత్నం, ఇతర అధికారులు ఉన్నారు. నమో వెంకటేశాయ. రాబోయే వైకుంఠ ఏకాదశి ఏదైతే ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమం మొదలైంది, దానికి అనుగుణంగానే ఈరోజు ఈ పోర్టుని, ఈ లడ్డు కౌంటర్లందరినీ కూడా సందర్శించి ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాను. 100కి 100 రూపాయలు సంతృప్తిగా ఉంది. ఎందుకంటే ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు, రోజుకు
4 లక్షలు చిన్న లడ్డూలు, ఒక 7-8 వేలు పెద్ద లడ్డూలు విక్రయిస్తున్నారు. ఈ వైకుంఠ ఏకాదశికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా మన ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాత్రింబవళ్ళు శ్రమించి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చాలామంది భక్తులను కూడా నేను కలవటం జరిగింది. వాళ్ళందరూ కూడా 100% సంతృప్తి వ్యక్తం చేశారు. లడ్డు క్వాలిటీ బాగుంది, లడ్డు వాసన బాగుంది. ఈ లైన్లో కూడా ఎక్కువసేపు నిలబడకుండా నెంబర్ ఆఫ్ కౌంటర్స్ పెంచారు. మాకంతా సౌకర్యంగా ఉందని చెప్పి భక్తులు సంతృప్తి వ్యక్తం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా మెరుగుపరిచి ఎక్కువ లడ్డూలు తయారు చేసేదానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పి మీ ద్వారా యావత్ భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. 100 సంతృప్తి వ్యక్తం చేశారు. చాలా బాగున్నాయి ఏర్పాట్లని, లడ్డు క్వాలిటీ బాగుందన్నారు, అడిగినన్ని లడ్లు ఇస్తున్నారని అన్నారు. వాళ్ళ అంతకన్నా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల్లో మాత్రం చాలా బాగుంది. తయారు చేయడం కొన్ని బయట కూడా కొన్ని కౌంటర్లు పెట్టడం, ఇవన్నీ కూడా ఎక్కువసేపు లైన్లో నిలబడకుండా తొందరగా అందజేసే రకంగా మనం చర్యలు చేపడతాం. దానికి అనుగుణంగా ఈరోజు వచ్చి నేను సడన్గా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించాను. చాలా బాగుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును పొంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పూర్వపు బాధ్యులు వెంకటరమణరాజు కలిశారు. విజయవాడ అమరావతిలోని సచివాలయంలో సీఎంను బుధవారం సాయంత్రం వెంకటరమణరాజు, యువ నాయకులు ప్రదీప్ రాజు, దినేష్లు కలిశారు. నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి తయారు చేసిన నివేదికను సీఎంకు అందజేశారు. పొంగనూరు అభివృద్ధికి అవసరమైతే ప్రత్యేక నిధులు కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థాగత ఎన్నికల్లో పార్టీ గెలుపుకు పార్టీ కుటుంబ సభ్యులు సైనికుల్లా పనిచేయాలని సీఎం దిశానిర్దేశం చేసినట్లు వెంకటరమణరాజు తెలిపారు. పొంగనూరు రోటరీ క్లబ్ వారు 200 మందికి దుప్పట్లను పంపిణీ చేశారు. ప్రస్తుతం పట్టణంలో చలి అధికంగా ఉండటం వల్ల ఎంతో మంది నిరాశ్రయులు చలికి తట్టుకోలేక అనేక ఇబ్బందులు పడుతూ దాతల కోసం ఎదురు చూస్తున్నారు. అటువంటి తరుణంలో ఈ విషయాన్ని గమనించిన రోటరీ క్లబ్ వారు గురువారం చర్చి సమీపాన 200 మంది నిరాశ్రయులకు, యాచకులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఇలాంటి కార్యక్రమాలు రోటరీ క్లబ్ తరఫున సహాయం చేయడం తమకు సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తూ ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు నానబల గణేష్, రాజారెడ్డి, అనిల్ కుమార్, అసిస్టెంట్ గవర్నర్ భాస్కర్ జెట్టి, ఎన్ వేణుగోపాల్, ఈఎస్ భాస్కర్, డాక్టర్ పూల ప్రభాకర్, డాక్టర్ శరణ్ కుమార్ రెడ్డి, మల్లెల సుధాకర్ రెడ్డి మరియు రోటరీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఊనూరు పట్టణం పరిసర ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉన్నందువల్ల, చలి ఎక్కువ అంటే మరీ 10 డిగ్రీలకి పడిపోయిన పరిస్థితి. ఉదయం అయితే రోడ్డులో ఎక్కడా కనిపించకుండా మంచు పడుతున్నది. ఈ నిరుపేదలైనటువంటి యాచకులకు రోటరీ క్లబ్ తరఫున ఏదో చిరు సహాయం చేయాలనే ఉద్దేశంతో చలికి మేము పూర్తిగా మేము ఏమి కూడా చేయలేకపోయినా కూడా ఎంతో కొంతగా ఈ యొక్క బెడ్షీట్ని ఇచ్చి వారిని ఈ చలి నుంచి రక్షించాలనే ఉద్దేశంతో మా రోటరీ కుటుంబ సభ్యులను కూడా సహకరించి ఒక మనసుతో ఈ నెల 25 క్రిస్మస్ సందర్భంగా 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కంటిన్యూగా కనిపించినటువంటి యాచకులకు అందరికీ కూడా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయబడుతుంది. ఇలాంటి కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి మా యొక్క రోటరీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హత్యాకాండను నిరసిస్తూ హిందూ సంఘాల నాయకులు నిరసన తెలిపారు. ఇందులో భాగంగానే పొంగనూరులో బుధవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ కూడలి వరకు ఈ ర్యాలీ కొనసాగింది. హిందువులపై జరుగుతున్న దాడులు, చిత్రహింసలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయక హిందూ యువకులను కొట్టి చంపడాన్ని తీవ్రంగా విమర్శించారు.
चंद्रदास अमर रहे, अमर रहे। दीपू चंद्रदास अमर रहे, अमर रहे, अमर रहे। दीपू चंद्रदास अमर रहे, अमर रहे, अमर रहे। అరాచకాలు వాళ్ళ బంగ్లాదేశ్ లో హిందువుల మీద షేక్ హసీనా బంగ్లాదేశ్ అధ్యక్ష ఎప్పుడైతే భారతదేశానికి వచ్చిందో ఆ రోజు నుంచి బంగ్లాదేశ్ లో మైనార్టీల మీద విపరీతంగా అత్యాచారాలు అకృత్యాలు జరుగుతున్నాయి. దీన్ని భారతదేశము మన భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నా కూడా ఆ యొక్క బంగ్లాదేశ్ లో మైనార్టీలు అనేటువంటి హిందువులు మరియు క్రైస్తవుల మీద రోజు రోజుకి కూడా అత్యాచారాలు అకృత్యాలు పెరుగుతున్నాయి. ఎలాగైతే పాకిస్తాన్ మీద మన యొక్క భారత ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్ చేయిందో అదే విధంగా మరోమారు సర్జికల్ స్ట్రైక్ చేయాల్సిన అవసరం ఇవాళ ఉంది. ఎందుకంటే ఆ 1971లో భారతదేశమే కనుక ముందుకు రాకుండా ఉండే ఆ భారతదేశానికి కనుక బంగ్లాదేశ్ కనుక భారతదేశ స్వాతంత్రం ఇవ్వకుండా ఉంటే ఆనాటి పశ్చిమ పాకిస్తాన్ల చేతిలో ఆనాటి తూర్పు పాకిస్తాన్ అయిన బంగ్లాదేశ్ ఇప్పటికీ బానిసలుగా ఉండేవాళ్ళు. వాళ్ళు బానిసలు కాకుండా వారికి పిచ్చ పెట్టినటువంటి భారతదేశం మీదనే ఇవాళ అన్నం పెట్టిన చేతిని నరికే విధంగా మన యొక్క హిందువుల మీద అక్కడ అత్యాచారాలు జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా కులాలకు మతాలకు అతీతంగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా భారత ప్రభుత్వం వెంటనే అత్యంత వేగంగా యుద్ధ ప్రాతిపదికన వారి మీద యుద్ధం ప్రకటించైనా సరే లేదా సర్జికల్ స్ట్రైక్స్ తో అయినా సరే లేదా మన రాకుమారుల చేత అయినా సరే ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఎవరి మీద కూడా ఏ హిందూ మీద కూడా వాళ్ళు చెయ్యి వేయడానికి కూడా భయపడే విధంగా వారి మీద చర్య తీసుకోవాల్సిందిగా భారతదేశాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మోదీ గారు, అమిత్ షా గారు మరియు మన యొక్క అజిత్ దోవల్ గారు దీని మీద వెంటనే దృష్టి సారించే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వారి మీద యుద్ధం ప్రకటించే విధంగా కూడా ముందుకు పోవాల్సిందిగా భారతదేశ ప్రజలందరికీ కూడా అందరి తరఫున కూడా కోరుకుంటున్నాం. మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నెల 26వ తేదీన శుక్రవారం పుంగనూరు మండలంలో పర్యటించనున్నట్లు ఎంపీపీ భాస్కర్ రెడ్డి తెలిపారు. గ్రామ పంచాయతీల్లో పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ శ్రేణులు పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకు బోడేవారిపల్లి గ్రామ పంచాయతీ ఈడికపల్లిలో ఎమ్మెల్యే పర్యటన ప్రారంభం కానుంది. బోడేవారిపల్లి, సుగాలిమిట్ట, భీమగానపల్లి, మంగళం, చెదర్ల, బండ్లపల్లి, కుమరనత్తం, ఆరడగుంట, మాగండ్లపల్లి, ఏటవాకిలి, మంగళం గ్రామ పంచాయతీలతో పాటు పుంగనూరు పట్టణంలోని కొత్త ఇండ్లలో పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు. మండలంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు ఎంపీపీ తెలిపారు. వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. పుంగనూరులో క్రిస్మస్ సంబరాలు అంబరానంటాయి. గురువారం ప్రార్థనా మందిరాలు, చర్చిలు కలకలలాడుతూ కనిపించాయి. క్రైస్తవులు ఆనందంగా పండుగను జరుపుకున్నారు. క్రీస్తు జననం మానవాళికి పర్వదినమని ప్రబోధించారు. క్షమ, దయ, సేవగుణంతో జీవించాలని బోధకులు బైబిల్లోని సందేశాన్ని వినిపించారు. పట్టణంలోని సిఎస్ఐ హటన్ మెమోరియల్ చర్చిలో ఫాదర్ రాకేష్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. లోక రక్షకుడైన యేసు చెప్పిన సందేశాలను వివరించారు. వాటిని అనుసరించి సన్మార్గంలో పయనించాలని, అలాంటి వారందరికీ యేసు కృప ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు. అనంతరం ఒకరికొకరు ఆత్మీయంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దేవుడు కూడా చక్కగా ఏం చేశాడు, ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు, ఏ రోజు దగ్గరికి వెళ్ళాలి. ఏ రోజు దగ్గరికి వెళ్తే ఏమవుతుంది వారికి? మరణమే. కానీ దేవుడు వారిని చక్కగా వేరే మార్గము నిర్దేశించాడు. వాక్యము వెల్లడి అగినది కనుక, మార్గం తెలియబడింది కనుక ఆ మార్గం గుండా వారు వెళ్ళగలిగారు. ఏ మార్గం అయితే దేవుడు నిర్దేశించి వారికి బోధించాడో ఆ మార్గం గుండా వారు వెళ్ళగలిగి వారి ప్రాణాలను కాపాడుకోగలిగారు. వారు ఆరాధకులుగా కొనసాగారు. ఇది నీవు నిర్ణయించుకున్న మార్గం చీకటి మార్గం. ఆ మార్గంలో వెళ్ళదు. ఆ మార్గంలో నీకు దెబ్బలే. ఆఖరికి నీవు ఏమి కోల్పోతావు మెరుగైన వ్యక్తిని. దేవుడు వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు.
చీకటి కలిగిన ఈ లోకంలో ఆయన కుమారుడైన యేసు ద్వారా ఆయన వెలుగు తెచ్చాడు. ఆయన ఎదుగు వద్దాం. ఆ వెలుగులో మన మార్గాన్ని నిర్దేశించుకున్నాం. ఆయన వాక్యం వెల్లడి అయిన ప్రతి సందర్భంలో మన వెలుగు కలుగుతుంది. ఆ వెలుగులో మన మార్గాన్ని చక్కగా నిర్దేశించుకొని మనం ముందుకు వెళ్తాం. దయగలిగినటువంటి దేవుని ఆత్మ యేసు క్రీస్తు ద్వారా కలిగిన ఈ వెలుగు ద్వారా మన మార్గాన్ని నిర్దేశించబడి ఆ మార్గాల్లో మనం నడుస్తూ దేవుడి వాక్యంలో రాసినట్టుగా కృపాక్షేమములు మన వెంట వచ్చినట్టుగా మనందరము దేవుని కొరకైన జనాంగముగా జీవగల మా తండ్రి దైవ ప్రభావాన్ని విడలని మేము సమర్పించిన ఈ కానుకలు దయతో అంగీకరించిన ఆయన వీటిని మమ్మల్ని దీవించి లోకములో నీ మహిమ కొరకు నీ సేవలో వాడుకోమని కోరుతున్నా. అర్పించిన ప్రతి బిడ్డ యొక్క కోరికలను యేసు క్రీస్తు యొక్క మహిమను నీవు దయచేయమని కోరుతున్నాను. ఆయన కానుకలను ప్రోగు చేసిన బిడ్డల కొరకు వందనం. ఈ దీవెనకు వారిని పాత్రలుగా చేయండి. కానుకలు సమర్పించిన ప్రతి బిడ్డ తమ యొక్క శరీరములను ఆత్మలను నీకు కానుకలుగా ఈ దినం సమర్పించడానికి నీ సహాయం దయచేయండి. బిడ్డల అక్కలు ఎరిగిన వాడవు, వారి కోరికలను ఎరిగిన వాడవు, వారి ప్రార్థనలు ఎరిగినటువంటి వాడు, వారి యాతనలు ఎరిగినటువంటి వాడు. నీ సమృద్ధిలో నుంచి మా దేవ శక్యము గాని వరుగా మా మధ్యకు నీ కుమారుడైన యేసు రాగలిగాడు. యేసుతో పాటుగా మేము అడిగిన వాటన్నిటిని కూడా ఇవ్వగలిగిన సమర్థనం నీవే కనుక యేసు క్రీస్తు యొక్క మహిమలో బిడ్డల ప్రతి అక్కలు కూడా చేర్చబడుగాక. మా దేవా ఈ పండుగను మేము చక్కగా చేసుకోవడానికి నీవు ఇచ్చిన నీ వాక్యకు దర్శనం కోరుకున్నాను. ఆయన నీవు ఇచ్చిన వాక్య ప్రకారంగా చీకటితో మా జీవితాన్ని ప్రారంభిస్తున్నాము. చీకటి కలిగిన లోకంలో కొనసాగుతున్నాము. చీకటితోనే మా జీవితాన్ని ముగిస్తున్నాము. కనుకనే వెలుగైన నీవు మీ కుమారుడైన యేసు నీ లోకానికి మాకు వెలుగుగా నీవు పంపినందుకై నీకు స్తోత్రాలు. ఆ వెలుగులో వెల్లడి ఒక తోడనే ఆ జీవితాలకు వెలుగులు కలిగి నిర్దేశించగలిగిన సామర్థ్యం కలిగిన వాడుగా ఉండగా దేవా, నీవే ఆలోచనకర్తగా ఉండగా మా దేవా, మేమందరం కూడా నాయన నీ ఆలోచన ద్వారా నీ వాక్యము వెలుగు ద్వారా నీవు ఏర్పాటు చేసిన మార్గంలో మేము నడవడానికి నీ సహాయం మాకు దయచేయండి. మా మార్గము చీకటిమయము, కారణం మా ఆలోచనలు, మా తలంపులు, మా నిర్ణయాలు, మా పోరాటాలు, మా యొక్క అవిధేయత, మా తండ్రి మా తిరుగుబాట్లు, మా సమస్త కార్యాలు చీకటి కలిగిన పాపంతో కూడినటువంటి వారి నాయ దేవా, మేము ఇంకను అనేకులను వేషించుతూనే ఉన్నాను ఆయన. ఇక మీదటనైనా నేను మేమందరము వేషించడం అని ప్రేమించి నీ వలె వెలుగు సంబంధుల వలె జీవిస్తూ నీవు నిర్దేశించిన మార్గంలో చక్కగా మేము నడవడానికి కృపాక్షేమములతో మా దేవా మేము ముందుకు వెళ్ళడానికి నాయన నీ సహాయం దయచేయండి. మా తండ్రి నీవు ఇచ్చిన వాక్యం మా జీవిత మనుగడలోనికి నీవు తీసుకు
తీసుకొని రమ్మని కోరుతున్నాను. మా దేవా, పోయిన 25 నుండి ఇంతవరకు జరిగిన ప్రతి పరిచర్యలో నీ ఉన్నతకై నీకు స్తోత్రాలు. మా తండ్రి బలిపీఠం సేవకుడు రాజా తన కుటుంబం నీ కొరకు చేయగలిగిన కార్యాలన్నిటి కొరకు నీకు వందనాలు. నీ బిడ్డలకు నీ దీవెన దయచేయమని కోరుతున్నాను. ఎవరైతే మా ప్రభువా మరణాలతో కుటుంబాలలో తండ్రి లోటును మా తండ్రి నెమ్మది లేని స్థితిలో ఉన్నారు నాయన, ఆ బిడ్డలను ప్రత్యేకంగా మరొకమారు నీ సన్నిధానం నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. సమాధానకర్త అధిపతి నీవే కనుక దేవా, వారికి నీవే తండ్రిగా, నీవే తల్లివిగా, మా తండ్రి నీవే బంధువుగా మా తండ్రి ఉండి నడిపించమని కోరుతున్నాను ఆయన. అనారోగ్య కారణాల చేత ఏ బిడ్డైతే నాయన గుడికి రాలేకపోయారు తండ్రి, వారిని బలపరచండి, స్వస్థపరచండి. వారు నీ సన్నిధి కూర్చున్నట్టుగా వారికి కావలసిన సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయి నాయన. ఈ క్రిస్మస్ సందర్భంలో మాకు కావలసిన అనేకమైన దీవెనలు ఇచ్చావు దేవా. నీ కొరకు నీ వెలుగు సంబంధుల వలె మేము జీవించే భాగ్యం మాకు ప్రసాదింపచేయమని కోరుతున్నాను. మా తండ్రి లోకంలోకి వెళ్తున్నాం నాయన, ఈ చీకటి కలిగిన లోకంలో నీ వాక్యము వెలుగుతో నాయన మేము నడవడానికి కృప దయచేయండి. ఇక మీదట మాలో, మా పనులలో, మా ఆలోచనలలో, మా క్రియలలో, మా మార్గంలో, మా నిర్ణయాలలో చీకటి లేకుండా నీ వాక్యాన్ని నింపుమని కోరుతున్నాను. మా ఎదుట నిలవబడినటువంటి అభివృద్ధిని మేము చేసుకోవడానికి ఆయన సహాయం దయచేయండి. షాపింగ్ కాంప్లెక్స్ యొక్క నిర్మాణం, మా తండ్రి మా సిఎంసి కాంపౌండ్లో ఒక సంస్థను మేము ప్రారంభించడానికి మా చేతులను బలపరుచున్నాయన. మాకు నీవే ఆలోచనకర్తగా ఉండి నీవే ఆశ్చర్య కార్యక్రమం చేసి నీవే మాకు బలములు దయచేసి నడిపించమని కోరుతున్నాం. ఈ ఆటంకం కూడా నాయన లేకుండా సజావుగా ఈ రాబోయే కాలంలో వాటిని చేసుకోవడానికి నీ సహాయం మాకు దయచేయడానికి మా తండ్రి బలిపీఠం సేవకుడి నిర్మాణంలో ఈ గృహ మనం తర్వాత సేవ తీసుకుందాం. ఈ మాటైనా మీరు వారిని తెలియజేసుకోవచ్చు. మీ అందరికీ కూడా నా తరఫున, పాస్టర్ తరఫున మరొక మారు క్రిస్మస్ శుభాలను దీవెనలను తెలియజేస్తున్నాను. 127వ సంగీతం. ఏం చెప్తున్నాము అనేది కూడా మనకు చాలా ముఖ్యం. మనం ఇతరులకు వేసి వాళ్ళని సంతోషపరిచి వెళ్తున్నాం, కానీ నిన్ను బట్టి దేవునికి ఏం రావాలా? సంతోషం రావాలి. హల్లెలూయా. వారు ఒక్కడే దేవుడు. ఈ లోకములో ఉన్నటువంటి అన్ని నామముల కంటే కూడా పై నామము కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారు నామం కనుకనే వాక్యం ఆ రీతిగా బోధిస్తారు. ఆయనకు ఇష్టులైన మనుషులకు మాత్రమే భూమి మీద సమాధానము. పరలోకమందున్నటువంటి తండ్రికి ఏం కలుగుచుంది? మహిమ అని ఆ దూత గణమంతా కూడా
ఆ దూతతో కూడా ఉండి సర్వ సైన్య సమూహం అంతా కూడా ఆయనకు స్తోత్రము చేయించు ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు శారీరక దృఢత్వం, మానసిక ఏకాగ్రత, క్రమశిక్షణ, ఆత్మరక్షణకు కరాటే ఎంతగానో దోహదపడుతుందని మాజీ కౌన్సిలర్ ఇబ్రహీం తెలిపారు. ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి పుంగనూరు స్కై స్పోర్ట్స్ అకాడమీ నుంచి 12 మంది విద్యార్థులు ఎంపిక కావడం జరిగింది. ఈ మేరకు వారిని ఆయన అభినందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలందరూ కరాటేను నేర్చుకోవాలని తెలిపారు. చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి సుమారు 12 మంది నేషనల్ లెవెల్ హైదరాబాద్ కల్చరల్ చేయడానికి సెలెక్ట్ అయ్యారు. దాంట్లో ముందు నుంచి నలుగురు, చిత్తూరు టౌన్ నుంచి పరిసర ప్రాంతాల నుంచి 8 మంది సెలెక్ట్ అయినారు. దీనికోసం మన మాస్టర్ మన్సూర్ భాయ్కి, వాయిస్ సార్కి, కుమార్ భాయ్కి, ముఖ్యంగా మనకి ఎక్కువ ఇక్కడ నుంచి కోఆపరేట్ చేస్తున్న మన అయ్యూబ్ గారికి మనం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ పిల్లలు మీ అందరి సహకారంతో ఈ స్పోర్ట్స్ హైదరాబాద్ వెళ్ళి తెలుసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ మనం మంచి సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. डिस्ट्रिक्ट से 12 बच्चे सेलेक्ट हो गई अल्हम्दुलिल्लाह। उसमें कुल्लू के 4 और चित्तूर के 8 चुनाव को इंशाअल्लाह हैदराबाद में होने वाला इंटरनेशनल मैच को 5 से 6 तारीख को उन्होंने सेलेक्ट हो गए इंशाअल्लाह। और भी सामने जाकर उनका नाम और डिस्ट्रिक्ट का नाम और मास्टर का नाम इसी तरह हमें भी हमारे बच्चों को इस अखाड़े में जमा कर जो पढ़ाई और ये स्पोर्ट्स में भी है तो इंशाअल्लाह की लड़ाई होते इसके लिए तो मैं इस क्रिकेट मास्टर अखाड़े में जमा कर हमें भी हमारे बच्चों को या नेशनल लेवल पर कोशिश करेंगे। అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని గురువారం పొంగనూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు జగదీష్ రాజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి బీజేపీ శ్రేణులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. భారత రాజకీయ యవనికపై అజాత శత్రువు, అపూర్వ వాగ్దాటి కలిగిన కవి, దూరదృష్టి గల మహోన్నత నాయకుడు, భారతదేశ కీర్తిని దశదిశలా చాటిన రాజనీతిజ్ఞుడు, అణు పరీక్షలతో భారత్ సత్తాను ప్రపంచానికి చాటిన దేశాలి భారతరత్న వాజ్పేయి అని కొనియాడారు. అలాంటి గొప్ప వ్యక్తి ఆశయాలే మనకు మార్గదర్శకమని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్
మల్లికారాణి, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ పెద్దమఠం బాబు, సీనియర్ నాయకులు అరవపల్లి వెంకటరెడ్డి, నాగరాజ, రమేష్, నారాయణరాజు, రాజాజెట్టి, ఆదినారాయణ, రామకృష్ణ, శంకరాచారి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నేడు భారత ప్రధాని అయినటువంటి వాజ్పేయి గారు జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ, ఆయన సేవల్ని స్మరించుకుంటూ ఈరోజు తుమ్మలూరులోని గవర్నమెంట్ హాస్పిటల్, ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఫ్రూట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా సిబ్బందితో పలకరించి ఏదైనా అవసరం ఉందా లేదా ఇంకేదన్నా సౌకర్యాలు అవసరం ఉంటుందో చెప్పండి అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడగడం జరిగింది. వాజ్పేయి గారు చేసినటువంటి సేవల్ని స్మరించుకుంటూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు సుపరిపాలన దినోత్సవంగా నిర్ణయించడం జరిగింది. ఆయన చేసినటువంటి సేవల్ని ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని కోరుకుంటూ కార్యకర్తలందరూ కూడా బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఆయనే స్ఫూర్తి అని తెలియజేస్తూ భారత్ మాతాకి జై. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 26న పొంగనూరులో పర్యటించనున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అంబరాన్నంటిన క్రిస్మస్ సంబరాలు. చర్చిలు, ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక ఆరాధనలు నిర్వహించిన క్రైస్తవులు. సీఎం చంద్రబాబును కలిసిన వెంకటరమణరాజు. బంగ్లాదేశ్ హత్యాకాండను ఖండిస్తూ నిరసన తెలిపిన హిందూ సంఘాలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.